పచ్చి టమాటా గుజ్జు కూర. ఆ పైన గిన్నె తీసుకో. అది టమాటాలు తీసుకునే ముందు వీటిని ఏం చేయాలి, అడ్డంగా ఒక్క కటింగ్ ఇస్తే చాలు. దాంట్లో వేసేయి. పచ్చిగా ఉన్నాయే మరి పచ్చి టమాటా అంటే అదే కదా. అది పచ్చి టమాటా గుజ్జు కూర అన్నాం దాన్ని, అందుకే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించుకో. ఓకే, కొంచెం నీళ్ళు పోసుకో. దాంట్లో నీళ్ళే కొంచెం ఎక్కువ కర్ర. ఈ టమాటాలు దాంట్లో వేసేయి. ఉల్లిపాయ ముక్కలు వేసుకో, అవి కూడా. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పండు మిరపకాయ ముక్కలు. ఒకసారి కలుపు. వెల్లుల్లిపాయ రేకలు ఉన్నాయి చూడు అక్కడ. వెల్లుల్లిపాయ రేకులు అవి కాసేపు ఉడకాలి. ఆ మిక్సీ తీసుకో. అది బాగా వేడిగా ఉంది. అది బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి తీసుకురా. దాన్ని వెలిగించి స్టవ్ వెలిగించి చక్కగా 3 స్పూన్లు నూనె దాంట్లో. 3 స్పూన్ల. ఒకటి, ఇదొకటి, 2 పోయి, ఇంకోటి పోయి. ఇది అనుకో, ఒక 3, 4 అనుకో. ఇంకొకటి కొంచెం. ఓకే, చాలు చాలు చాలు. వేడికింద చూడు, ఎక్కింది. ముందు ఆవాలు ఆవాలు, జీలకర్ర. ముందు కాస్త చిటపట్లాడినేదండి. జీలకర్ర అయినా బాబాయ్ చిటపట్లాడుతున్నాయి. వేయి. పసుపు వేసుకోప్పుడు. అది ధనియాల పొడి. నెక్స్ట్ పుదీనా ఆకు వేయి. పుదీనా ఆకు. ఇది కాస్త బాగా వేగాలి. కలుపు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఉప్పు వేయాలా? వేయి. ఈ పచ్చి టమాటా గుజ్జు దాంట్లో వేసి దాంట్లో కొంచెం పంచదార కూడా వేయి. వేసావా? కలుపు.